పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పలికినది భాగవతమట పలికించని వాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట పలికిన పేరుండు కాదా పలుకగనేలా. చెప్తున్నాడు, రాష్ట్రంలో ఎన్నో కోట్ల జన్మల తర్వాత నా చేత ఈ భాగవతాన్ని కల్పిస్తూ ఉన్నాడు. ఇటువంటి భాగవతాన్ని కల్పిస్తున్న రామచంద్రుడు కలిగించే భాగవతాన్ని పలుకుతారు కానీ వేరేది పలకన అవసరం లేదు, నేను పలకన అవసరం లేదు చెప్తూ అదేదో ఆ భాగవతాన్ని పలుకుతానని అపోహంగా చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు చిన్ని కృష్ణుడు గురించి మనం నిన్న కృష్ణ పరమాత్ముడు అమ్మవారికి యశోదామాతకి ఆయన నోట్లో ఉన్న మన్ను తింటూ ఉంటే, అమ్మాయి నేనేమన్నా ఎగిరిపడినా లేకపోతే మందు తినేదానికి నేనేమో అమ్మాయికున్నా నేను పిల్లవాడినా ఆ విధంగా మాట్లాడాడు భగవంతుడు. నన్ను ఏంటమ్మాయి ఎలా తక్కువ చేసుకున్నావు, నేనేమన్నా వెలువడినా, నేనేమన్నా చిన్న శిశువునా అంటే భగవంతుడు ఆ మాటలు ఎలా ఉంటాయి చూడు. అమ్మ నీవే నన్ను అర్థం చేసుకోలేకపోతాం, నేను చాలా గొప్పవాడిని అమ్మ అని చెప్తున్నాడు. కానీ చిన్నపిల్లగా ఎలా ఉంది. అమ్మ నోట్లో చూస్తే సప్త పర్వతములతో, నదులతో, సముద్రములతో, చెట్లతో, నదులతో, లోకములతో, నంద ప్రజలతో, నంద ప్రజల్లో ఉన్న పశువులతో, తన ఇంటితో, తనతో, నందులతో కలిసి అందరూ లోపల కనబడ్డారు. కృష్ణ పరమాత్ముడి నోట్లో ఈ యశోదామాత ఉంది, నందులో ఉన్నారు, భూలోకం అంతా ఉంది, అందరూ అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అది భగవంతుడి యొక్క లీల. ఇన్ని బ్రహ్మాండంలో పిల్లవాడి నోట్లో కనబడుతుంటే ఆవిడ తెల్లబోయిందని. ఈ బ్రహ్మాండాలు ఏంటి ఆశ్చర్యపోయింది. తర్వాత నోరు తెలిస్తే పిల్లవాడి నోట్లో ఉన్న అన్ని చూసి యశోదాన్ని ఇది కళయా లేకపోతే వైష్ణవ మాయ, ఏదైనా సంకల్పమా, అసలు నేను యశోదనేనా, నేను నా ఇంట్లో ఉన్నానా, ఈ పిల్లవాడు నోట్లో ఉన్నానా, ఈ పిల్లవాడు నా కొడుకేనా, అసలు వీళ్ళ నోట్లో ఏంటి, ఇన్ని బ్రహ్మాండాలు ఉంటే ఏంటి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. పిల్లవాడేంటి, హరే కృష్ణ రాధే 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 రాధే. పిల్లవాడి నోట్లో బ్రహ్మాండం ఏమిటి అని ఆశ్చర్యపోయిందండి. అయితే అమ్మవారు చింతాక్రాంతి అయిపోయిందంట. చింత అందుకే చింత చేసిందంట అసలు. అంటే ఆమెకు ఆశ్చర్యం వేసింది. అందుకే కొన్ని రోజులు ఆమె మైండ్ అప్సెట్ అయిపోయిందండి. యశోదమ్మ అప్సెట్ అయిపోయి ఈ పిల్లవాడైనా, ఈ బ్రహ్మాండాలు ఏంటి, అసలు ఏంటి, లోకాలన్నీ ఏవో కనిపించుంటాయని కలిగేది. చింతలో ఉండిపోయింది, నాకు ఓకేనా అనే దాంట్లో మైండ్ అప్సెట్ అవ్వకుండా అట్లా అయిపోయింది. అయిపోతే నందుడు ఆ యొక్క భూలోకానికి దగ్గరలో చింతేశ్వర స్వామి, చింత ప్లస్ ఈశ్వరుడు, పరమేశ్వరుడు అక్కడ వెలుస్తున్నాడు. చింతేశ్వరుడు అంటే లింగ రూపంలో లేడు, కాళ్ళు చేతుల రూపంలో చక్కగా మీరు అడిగిపోతే పరమేశ్వరుడు ఎలా ఉంటాడో అలా చూస్తాడండి. అక్కడ ఉన్నాడు ఆయన. అందరూ చెప్పారమ్మా ఆ ఎరురాడులో చింతేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే నందులు చెప్పారు ఈమె చింతలు పోతాయి, అప్పుడు మరలా మామూలుగా వస్తుంది, ఆయన భూత ప్రేతాలన్నిటికీ అధికారి, ఏదో దెయ్యం పట్టుకున్నట్టుంది మీ ఆవిడకంటే ఈమె చూసిందేమో నిజమే, కానీ ఈమె ఎవరికి చెప్పడంలా. ఆశ్చర్యపోయింది. ఇంకేం నోట్లో మాట, ఏం పలుకు లేదు, ఏది మాట్లాడినా కూడా ఏం లేదు, ఏది మనకు కొట్టేనా లేకపోతే ఏం కాదు వినడదాకా పోతున్నావు యశోద. ఇప్పుడు ఏమైందంటే ఏం లేదు, లేకపోతే అందరు కలిసి లాభం లేదు, ఆ చింతేశ్వర దగ్గర పోవడంగా ఏదైనా దెయ్యాలు గేయాలకు ఎవరు కొట్టేస్తారని. అందుకే కదండి కొంతమంది అలా అయిపోయినప్పుడు తీసుకెళ్తున్నారు. అది కృష్ణ మాయ. తీసుకెళ్ళారు, తీసుకెళ్ళి 40 రోజులు 40 రోజులు ఉన్నారు అక్కడ. ఎన్నాళ్ళు పొలాలు, ఇక్కడ చింతేశ్వర స్వామి ఉంటాడండి. ఇవన్నీ పొలాలు, పత్తి చేలు, గొర్ర చేలు, అన్ని
సార్ అఖిలేశ్వరి 4 ఉన్నాయండి. 4 మూలల 4 చోట్ల దిక్కుల ఆయన బృందావనాన్ని కాపలా కాస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క అధికారులు ఉంటాడు. ఇప్పుడు శ్రీ రమావీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయానికి ఎవరంటే రామచంద్రుడు అంటారు. ఇంకొక దేవాలయానికి వీరభద్రుడు ఉంటాడు. ఇంకొక దేవాలయానికి ఆంజనేయ స్వామి ఉంటాడు. అంటే వాళ్ళు అక్కడ మెయిన్ వాళ్ళు పట్టుకుని మనం వాళ్ళకి రామచంద్రుడు. ఈ విధంగా నేను చింతేశ్వరుడు గొప్పవాడని 3 రోజుల తర్వాత మళ్ళా ఆమె బాగైపోతుంది. ఆ చింతేశ్వర స్వామి నమస్కారం చేసుకోవచ్చు. అందుకే మనకి ఏదైనా చింతలు ఉన్నా కూడా బృందావనం పోతే ఆ చింతలు అందరితో పోతాయండి. అది సాక్షాత్ నేను అనుభవించాను. నేను ఒకప్పుడు చింతలో ఉన్నాను. మా అమ్మ నాన్న వెళ్ళిపోయినప్పుడు చెప్పన విజయకాండి ముని మహారాజుతో వెళ్ళాను. 2011లో ఎప్పుడో వెళ్ళామండి. 2009 ప్రోగ్రాం పెట్టాడు బాగున్నాడు ముని మహారాజు గారు. అప్పుడు ఆయన జయకృష్ణ అని పైన ఉండేవాడు. వీళ్ళందరూ తీసుకెళ్ళి ఆయన చూసుకున్నాడు. సరే అక్కడ పోయిన చెప్పాడు చింతలు ఇక్కడ పోతే చెప్పాడు. సరే అక్కడ ముగ్గురు వచ్చే స్వామి మనసు చింతగా ఉంది. వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి అర్థం కావాలి. తర్వాత చింత పోయిందండి. చింత పోయి తక్కువ బాగా దూరిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొకసారి గోపీనాథ ప్రభు గారితో ఇష్టాంతో పాటు మళ్ళీ తీసుకెళ్ళాడు. మళ్ళీ ఈ మధ్య కాలంలో స్తంభాలలో కబడ్డీ మఠం ఉంది. 2 రోజులు చేసిపోయాడు పవన్ ప్రభు గారు. ఆయన మీద బృందావనం తీసుకెళ్ళాడు. చింతేశ్వర స్వామి దగ్గర చింతేశ్వర స్వామి చింతలో పోవాలంటే అక్కడ పోవాల్సిందండి. అంటే మనకి పరమాత్ముడు ఇవన్నీ ఎందుకు చూసుకున్నాడంటే నీకు భయం లేదు, నేనున్నాను. భాగవతంలో అన్నీ ఉన్నాయి. నీకు ధనం కావాలంటే ధనం వస్తుంది. భాగవతం ఎలా వస్తుంది ధనం అంటే పూర్వ జన్మలో ఏం పెట్టలేదు అంటే పెట్టకపోయినా నువ్వు కానీ కొన్ని పద్యాలు ఆయన రోడ్డుకు వచ్చి రోడ్డుగా చదువుతుంటే లక్ష్మీదేవి యొక్క స్తోత్రం ఉంది. ఆ పద్యంలో కూడా ధనం వస్తుంది. భాగవతం పెళ్లి కాకపోతే రుక్మిణీ కళ్యాణంలో ధనం వస్తుంది. పెళ్లి అవుతుంది. ఇలా చింతలో పోతే చింతేస్తూ వస్తారు. పిల్లలు లేకపోతే కృష్ణుడి రోజు ధ్యానిస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ చేతుల వేయమంట కృష్ణుడు పోతాడు. ఇవన్నీ భాగవతంలో వస్తాయండి. ఇవి మానించి మనందరూ అడుగుతుంటాం ఆయన ఏం చేసింది జరుగుతుంటాం. ఆ పూజారి గారు ఏం చెప్తుంటాడు. కొంతమంది ఉన్నారు ఇప్పుడు మరి దానికి కాంటాలు కట్టుకొని ఒక 10,000 తీసుకున్నాయా ధ్యానం చేయాలా, దీనికి యజ్ఞం చేయాలా, యాగాలు చేయాలంటాడు. తర్వాత ఏమన్నా ఉన్నాయి ఇంకో 10,000 ఏమంటాడు. ఇవన్నీ ఒప్పుతానండి. ఇవన్నీ అసలు ఏం లేదు. భగవంతుడు ఏం చెప్పాడో అవి కానీ మన శాస్త్రంలో ఏముందో అది ఆచరించాలి. అంతేగాని మంత్రాలు చిత్రాలు ఏముండవండి. పరమాత్ముడు ఏం చెప్పాడో మనం చేయగలిగితే అప్పుడు రాత్రి ఏదైనా అత్యంత నిష్ఠాగరిష్టంగా నువ్వు చేయాలి. దాని సామాన్యమైనది కాదండి. భగవతత్వం అంటే అలాగే ఉంటుంది. కానీ అయితే ఇక్కడ పరమాత్మ ఒకటి అనుకున్నారు. అమ్మ ఇలా జ్ఞానంతో ఉండిపోయి అమ్మ బాగా లోపల చూసేస్తే ఇక నాకు అమ్మగా ఉండలేదు అని పరమాత్మ అనుకుంది. ఇంకా మళ్ళీ అమ్మ ఉండదు కాబట్టి మరలా వైష్ణవమాయ కల్పాలి అని అనుకున్నాడు. అనగా ఆమె బ్రహ్మమును మర్చిపోయి లోకమును మళ్ళీ చూడాలి. అందుకే చింతలోకి వెళ్ళిపోయిందండి. చాలా రోజులు వెళ్ళిపోయిందండి. 1 రోజు 2 రోజులు కాదు, చాలా రోజులు వెళ్ళిపోయింది. ఇక్కడ మనం స్టోరీలో తొందరగా ముగించేస్తాం కానీ చాలా రోజులు వెళ్ళిపోయింది. అదే చెప్తున్నాడు. అమ్మ మళ్ళీ ఆ లోకానికి నన్ను ఇలా చూస్తున్నాడు. అమ్మ నాకు అనుకున్నాడు పరమాత్ముడు. అందుకని ఆమె జ్ఞానం ఉపసంహారం చేశాడు. మీకు బాగా ధ్యానం చేసి జ్ఞానం వచ్చిందనుకో యోగి ఎవరు ఎలా ఉంటాడండి. ఎవరేమన్నారో నవ్వుకుంటుంటాడు. జ్ఞాని నవ్వుకుంటాడండి. ఇప్పుడు రాళ్ళతో కొట్టినా కూడా నవ్వుకుంటుంటాడు. పిచ్చుడు అనుకుంటాడు. పిచ్చుడు వేరు, జ్ఞాని వేరు. జ్ఞాని అంత ఈజీగా కనిపెట్టలేము. అలా ఈజీగా కనిపెట్టలేము. జ్ఞాని చాలా తెలియదు. అంటే భగవంతుడు తెలుసుకోవాలి. అలా అయిపోయింది అమ్మ. ఈయన కొడుకైపోయాడు. మరలా ఏ కాలంలో మరలా మాయను ప్రసరింపజేశాడు. అలా ప్రసరింపజేసేసరికి మరలా ఆమె వైష్ణవ మాయలో వెళ్ళిపోయింది. కృష్ణుడు నా కొడుకు, చిన్ని బిడ్డడు అనే భావనలోకి వెళ్ళిపోయింది. ఇంత లీల చేసిన వాడు మరలా ఎంతో అమాయకత్వాన్ని నటిస్తాడు. మరలా వచ్చేసింది ఈ లోకానికి. అంటే అది పరమాత్మ అనుగ్రహము. అలా ఉంటేనే పరమాత్మ అనుగ్రహం అంటారు. దాన్ని ఒకటే పరమాత్మ అనుగ్రహం అందరికీ రమ్మన్నారండి. ఆ భగవంతుడి యొక్క లీలలో భగవంతుడి కథలు పెట్టుకుంటే మనందరికీ కూడా వచ్చేస్తుంది. పెద్ద సమస్య కాదు. పెద్ద పరమ ఇంకా ఈ ప్రపంచంలో ధనం సంపాదన
అన్నం పెడుతూ ఉంది. ఆయన అస్తమానం రోజు తెలుసుకున్నాను, అమ్మాయి నోట్లో అన్నం పెడుతుంది, కానీ ఆ నోట్లోనే తాను బ్రహ్మాండాలు చూసినట్టు ఆమెకి జ్ఞాపకమే లేదు, ఉన్నది లేదు. కనుక కృష్ణుడు అన్నం తినడానికి మొరాయిస్తున్నాడు. అప్పుడు ఆమె పెరుగన్నం చక్కగా కలిపి పెడుతుంటే మూటి అలా ఇలా తిప్పుతా వెళ్ళాడు అన్నయ్య అని చెప్తూ ఉంది. ఒకవేళ ఇలా పెడితే ఈ దాంట్లో తిరుగుతా గెలవాలి, మళ్ళీ ఎక్కడంటే మళ్ళీ చెప్తుంటాడు, నీకు అన్నం ఎందుకు తినటం లేదు అని యశోదమ్మ అడుగుతుందండి. నిన్ను ఏం చేస్తానో తెలుసా, మా ఇంట్లో ఒక పిల్లాడు ఉన్నాడు, వాడికి అన్నం అక్కర్లేదు, వాడికి ఎప్పుడు ఆటలు కావాలి, ఆ ఇల్లు ఈ ఇల్లు తిరుగుతూ ఉంటాడని చెప్పి నేను మాధవ కమలం వాడికి ఇచ్చేస్తాను. మాధవ కమలం అంటే సాయంత్రం తప్పుడు వస్తుందా చూడండి, అమ్మ అన్నం మాధవ కమలం అన్నం అంటే వస్తుంది ఆ రోజులు, అటువంటి వాడికి ఇచ్చేస్తాను. దాన్ని మాధవ కమలం వాడికి మాధవ అంటే భగవంతుడే. అందుకే ఓ మాధవ కమలం వాడికి వచ్చానే నాకు అన్నం పెట్టాయో అని ఆ విధంగా నీకు ఇచ్చేస్తాను. వాడి పెద్ద సంచి ఉంటుంది, ఆ సంచిలో నేను పడేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు, నేను మూట కట్టుకొని పొదాలు వేసుకొని వెళ్ళిపోతాడయా, ఊరు బయటికి తీసుకెళ్తున్నాడు అని ఇంట్లో నుంచి తీసుకొచ్చి నీకు పెట్టేస్తానని చెప్తూ ఉంది. కనుక నేను అన్నం పెట్టింది ఇంట్లో ఉంటే తిను అని చెప్తూ ఉంది. అప్పుడు అది నీకు ఎంత రుచిగా ఉంటుందో అప్పుడు వాళ్ళ దగ్గర తిను, అమ్మాయి పెడితే ఎదురు చేస్తుందని. అంటే వాళ్ళు అన్నం పెడతారు నీకు, వాళ్ళు అక్కడెక్కడ తీసుకొచ్చినాను అది నీకు బాగా ఉంటుంది, అమ్మ పెట్టింది సరిగ్గా లేదు కదా నీ భయపెట్టుకుంది కృష్ణ పరమాత్మని. బాగా పూర్వం బాగా పొద్దుపోయిన తర్వాత అండి అమ్మ మాధవ కమలం తల్లి అని ఆ రోజుల్లో మంది ముందు వచ్చేవాళ్ళండి. ఈ విధంగా గృహస్థులు వారి మిగిలిన అన్నము వారికి వేసేవారు. ఈరోజు వచ్చేవాళ్ళు కూడా లేరండి, ఎందుకంటే అన్నం ఒకప్పుడు అన్నం దొరకాలంటే చాలా కష్టం అండి. మనకి ఆ రోజుల్లో అన్నం దొరక బ్రిటిష్ వారు గోధుమలు ఇచ్చేవాడు, ఈ కోట బియ్యంలాగా గోధుమలు ఇచ్చేవాడు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నెలకు సరిపాను 4-5 కేజీలు 6 కేజీలు గోధుమలు ఇచ్చేవాడు. ఒకరు వస్తే దాంట్లో కరెక్ట్గా అన్నీ తినాల, 2-3 ఎకరాలు ఎక్కువ తింటే అమ్మకుంటారు. అలా ఉండేదండి ఆ రోజుల్లో, అన్నం దొరికేది కదా అసలు. ఈ రోజుల్లో కావాల్సిన అన్నం మతాన్నం వేసి వేస్తూ ఉంది. అయితే ఈ కమలం వేస్తే 4 ఇళ్లలో 4 ముద్దలు తిని అతను ఒక చెట్టు కింద కొనుక్కునేవాడు. అందరి ఇళ్లలో తింటారు, తిరిగినప్పుడు అందరూ ఒక ముద్దేస్తారు, పూర్వం ఏదో వద్దు వేస్తూ ఉన్నారండి. అలా వారికి పెట్టేదాన్ని మాధవ కమలం అనేవారు. ఎంత విచిత్రమైన పేరు చూడండి, అది మాధవుడికి ఇస్తున్న కమలం అంటే భగవంతుడికి ఇస్తున్న కమలం. అంటే వచ్చిన వాడు ఎవరు, అతిథి. అతిథికి అన్నం పెట్టడం అంటే పరమాత్ముడికి పెట్టడమేనండి. మామ అనగా లక్ష్మీదేవి, దౌడు అనగా భర్త. మాధవ కమలము పెట్టడంలో గల మీ ఆర్తి చూసి మీకు ఈశ్వరుడు ఐశ్వర్యం ఇస్తాడు. ఎంత అర్థం ఉందండి. ఎవరన్నా ఇంటి మీదకి వచ్చి అలా అడిగితే మా భిక్షాదేవి అన్నా కూడా పెడితే ఆ లక్ష్మీదేవి అయిన భర్త పెడుతున్నాడని అర్థం. అది మాధవ కమలం అండి. నన్ను ఇంత మాట్లాడతానని కృష్ణుడు అమ్మకేసి కోపంగా చూస్తూ ఉన్నాడు, నన్ను పిచ్చోడికి ఇచ్చేస్తావా అని. ఇంతలోకే అమ్మ మాధవ కమలం తల్లి అంటే బయట నుంచి ఒక భిక్షగాడు వచ్చేసాడని ఆ మాట వినపడేసింది. వచ్చిన వాడిని ఒట్టినే పంపించకూడదని కొద్దిగా అన్నం వేద్దామని యశోద అన్నం గిన్నెలో పెట్టుకుంటుంది. అప్పుడు కృష్ణుడు గబాన లేచి అమ్మకాలను పట్టేసుకుని అమ్మ చీరలకు తల పెట్టేశాడంట. అడుగులు వేద్దామంటే వదలటం అమ్మవారిని. ఇదంతా చిన్నపిల్లవాడు, చిన్నపిల్లవాడు కానీ అమ్మాయి గారి ఇప్పుడు చేస్తున్నారండి. ఇదే కృష్ణ లీలంటే. ఈ లీల మళ్ళీ ఎక్కడ చేయండి, కృష్ణ లీల చేయాలంటే ఆయన మళ్ళీ కృష్ణుడుగా రావాల్సింది. అందుకోసం రోజు మనం లీలలు చేసుకుంటున్నాం అనుకో, రోజు కృష్ణుడు వస్తున్నట్టే మన ఇంటికి. అమ్మ వంక మాధవ కమలం తల్లి అన్నవాడి వంక చూసి అమ్మా నన్ను వాడికి వేసేస్తావా అని భయపడిపోయిన వాళ్ళని చూస్తూ అమ్మ కాళ్ళను కట్టేసుకునేవాడు. ఎంత చూడండి, ఆ బ్రహ్మాండ ఘాటు దగ్గర బ్రహ్మాండాలు చూపించాడు. మళ్ళీ అమ్మ పుస్తకాలన్నీ మర్చిపోయేటట్టు చేశాడు. అదే వైష్ణవ మాయ. మనలో కూడా వైష్ణవ మాయ కమ్మిస్తూ ఉంటుంది. ఆ మాయను కట్టుకోవాలంటే ఆ పరమాత్మను కట్టుకోవాల్సింది. అప్పుడు అమ్మ వాడిని మాధవ కమలం వాడికి మెయిన్ అని చెప్పి వాడికి భయం పోగొట్టి కృష్ణుడి చేత అన్నం తినిపించేదండి. పిల్లవాడికి కొడుతున్న అమ్మ చెప్తుంది, అరే పిచ్చోడు వస్తాడు అన్నం లేకపోతే నేను పట్టి చేస్తా అంటే అమ్మ
అమ్మ ఎక్కడ ఉందండి? అన్నం పెట్టేవాళ్ళు ఎవరున్నారండి? అమ్మ అంటే పిల్లవాడి కోసం ఎంత కోరుకుంటుందండి. అమ్మ అంటే అమ్మే. అప్పుడు కృష్ణుడు ఒక దొంగ నవ్వు నవ్వి అన్నం తినేవాడంట. ఆ నవ్వు చూసి యశోద పొంగిపోయేది. కృష్ణుడు ఎంత అమాయకత్వం నటించాడో చూడండి. ఎంత జ్ఞానంతో, ఎంత విశ్వరూప సందర్శనం చేయించాడు. జ్ఞానంతో విశ్వరూపం చూపించాడు, అమాయకత్వంతో అమ్మాయిని నడిపించాడు. అది కృష్ణ పరమాత్మ అంటే. ఈశ్వరుడు ఏదైనా చేయగలడు. అందుకోసం మీరు మనం పరమాత్మను నమ్ముకుంటే మనకి ఏదైనా ఇస్తాడండి. మనకి ఏది అడగవసరం లేదు. ఆ తండ్రి గారే చూసుకుంటాడు. ఆ ఏడుకోవడానికి కృష్ణ పరమాత్మనే చూసుకుంటాడు. మనకేం తెలుసండి? అడగడం మనకేం తెలియదు. అసలు మనకి ఏమీ తెలియదు. మనం అనుకుంటా మనం రెడీ తీస్తాడని. ఇస్తాడు. చాలా ఉన్నాయి. అందుకోసం ఏమి ఇవ్వాలో ఇస్తాడు. ఎంత కావాలో అది ఇస్తాడు. చాలు మనకి భగవంతుడు. ఈ జన్మకి భగవంతుడు చూసుకొని వెళ్ళిపోవడం అంతే. మరలా వస్తామో రావో ఆయన చూసుకుంటాడు. అందుకే ప్రపంచంలో ఎంత గొప్ప అదృష్టం పొందిన యశోదానందులు లాంటి భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారా? ఆ యశోదానందులది ఏం అదృష్టం అండి. వారిద్దరు ఏం పూజ చేశారండి? వారు ఏ పూజ చేస్తే కృష్ణుడు వాళ్ళకి అలాంటి కొడుకై పుట్టాడు. ఈ విషయం చెప్పవలసినది అని పరీక్షిత్ మహారాజు సుఖ మనిషిని అడుగుతున్నాడు. ఏం అదృష్టమయ్యా, ఎటువంటి కొడుకునయ్యా, ఎటువంటి కొడుకు ఎవరికైనా దొరుకుతాడా యశోదానందులకి అని అడుగుతున్నాడు. అసలు ఏం చేస్తారని చెప్పు, ఇటువంటి కొడుకును దానికోసం ఏం చేస్తారని చెప్పవయ్యా అని పరీక్షిత్ అడుగుతున్నాడండి. అర్జునుడి యొక్క మనవుడు, అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు, పరీక్ష నిలబడేవాడు. ఈ భాగవతం అంతా మనకి ఎవరిచ్చారండి? ధర్మజ, భీమ, అర్జునుడు, నకుల, సహదేవ, ద్రౌపది, కుంతి మాత యొక్క సంతతే పరీక్షిత్ మహారాజు. అందుకే భక్తుడి కోసం, ఆ భక్తుల వల్లే మనకి భాగవతం వచ్చింది. అంటే 5 మంది పాండవులు, ద్రౌపది, కుంతి మాత ఒక్కసారి తలుచుకుంటే కృష్ణుడు ఎంత ఆనందపడిపోతాడు. ఎప్పుడు వాళ్ళ వెంటే ఉండేవాడు కృష్ణ పరమాత్మ. ద్వారకా నగరంలో 6 నెలలు ఉంటే 6 నెలలు ధర్మరాజు దగ్గర ఉండేవాడు. ఏం అదృష్టం అండి. రుక్మిణీదేవి దగ్గర ఎవరన్నా అడిగితే మహర్షులు వీళ్ళంతా వస్తుండే, అమ్మా ఉన్నాడా స్వామి ప్రభుగా తండ్రి లేడండి. ఎక్కడ ఉన్నాడండి? ధర్మరాజు దగ్గరే ఉంటాడు. 6 నెలలు ఎక్కడ ఉంటాడు? 6 నెలలు అక్కడ ఉంటాడని. అది వారి పేర్లు అటువంటి. అప్పుడు సుఖబ్రహ్మ వారు ఏమి తపస్సు చేయలేదైనా కృష్ణ పరమాత్మ భూమి మీద అవతరించే ముందు దేవతలను తమ అంశములతో భూమి మీద ఆవిర్భవించమన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు దగ్గర ఉండే వసువులలో ప్రముఖుడైన ద్రోణుడి పేరు నందుడంటే ద్రోణుడండి. ద్రోణుడు భార్య ధరా. చతుర్ముఖ బ్రహ్మగారు వీరిద్దరిని పిలిచి శ్రీమన్నారాయణుడైన కృష్ణ పరమాత్ముడు భూమిపై ఆవిర్భవిస్తున్నాడు, మీరిద్దరూ కూడా వెళ్ళి భూమి మీద అవతరించండి అన్నారు. అప్పుడు వారు అన్నారు, మేము అవతరిస్తాము కాదనుకోలే, మేము భూమి మీదకి వెళ్తాము, గొల్లవాణి భార్యగా మేము జన్మిస్తాము. కానీ దయచేసి మాకొక వరమని ఇవ్వవలసినది అని అడిగాడు. భూమి మీద అవతరించిన కృష్ణ పరమాత్మని మాకు కొడుకు అనే భావనతో కొడుకుగా లాలించి పెంచి పోషించేలా మాకు వరమని ఇవ్వవలసిందని ఆ బ్రహ్మదేవుని ఇద్దరు కోరారండి. ద్రోణుడు ధర కోరితే దాని ప్రకారం వారి భూమిపై యశోదానందులుగా జన్మించి కృష్ణ పరమాత్మకు తల్లిదండ్రులుగా ప్రవర్తించారు. అక్కడ దేవకి వసుదేవులకి ఎప్పుడో వాళ్ళు తపస్సు చేశారు. తపస్సు చేస్తే వాళ్ళకి 3 జన్మలు వచ్చాడు. వీళ్ళు బ్రహ్మదేవుడు అడిగాడు, కృష్ణ పరమాత్మ వస్తున్నాడు, మీరందరూ దేవతలు ఎవరో స్థానాల్లో కూర్చోండి అన్నాడు. గోవులుగా కొంతమంది, దేవతల గొల్లవాళ్ళుగా కొంతమంది రకరకాలుగా పుడుతున్నాడు. చెట్లు, చేమలుగా, పండ్లు, పువ్వులు అన్ని ఇవ్వాలి కదా. అంటే ఏంటన్నారు, నేను పుడతాను కాదలేదు, ఆ కృష్ణ పరమాత్ముడు మాకు కొడుకుగా వస్తే చాలు అన్నారు. అందుకే దేవకి వసుదేవులు అక్కడ కొన్ని రోజులు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ యశోదానందుల దగ్గర ఉన్నారండి. అది అందుకోసం వీళ్ళంతా తపస్సు కూడా చేయలేదయ్యా, వాళ్ళ అదృష్టమే అదృష్టమని సుఖబ్రహ్మ పరీక్షితుడు చెప్పాడు. ఉలూకుల బంధనము,
అలమానికమైన లీల ఇది. చాలా మంది లీలను చెప్పమని అడిగి తమ ఇళ్లలో చెప్పించుకొని విని పొంగిపోతూ ఉంటారు. ఉలూకుల బంధనం, ఉలూకుల బంధనం. ఒకనాడు యశోదమ్మ సంతోషంగా పెరుగు చెల్లుతూ ఉంది. భగవానుడు జన్మించిన తర్వాత నందవ్రజంలో వారందరూ కూడా గొప్ప ఐశ్వర్యవంతులైపోయారు. మామూలు ఐశ్వర్యవంతులు కాదు. బ్రాహ్మణుడికి విజ్ఞాన విభూతి విశేషంగా పెరగడం ఆయనకి ఐశ్వర్యం. ఎవరైనా బ్రాహ్మణులు ఉంటారు, భక్తులు, వాళ్ళకి ఏం కావాలండి? విశేషంగా జ్ఞాన విభూతి. అంటే వాళ్ళకి జ్ఞానం వస్తే చాలు. విభూతులు అంటే భగవంతుడు విభూతులు లేదు. ఇతను ఏదైనా జ్ఞానం వస్తే భగవంతుడు చెప్తుంటాడు, మంత్రాలు కానీ ఏదైనా కానీ అవి వచ్చాయనుకో వాళ్ళకి బాగా ఐశ్వర్యం వచ్చినట్టు. అందరూ పూజా గంటలో బాగా చేస్తారంటారు. అది 10 మందిని ఉద్ధరించగలడం ఆయన ఐశ్వర్యం. వర్తకుడికి వర్తకం బాగా సాగడం ఆయన ఐశ్వర్యం. ఒక ఉద్యోగికి తన అధికారాన్ని తను మెచ్చుకునేట్టు చేయడం తన ఐశ్వర్యం. గొర్రెలకి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ పెరగడం గోపికలకి వాళ్ళ ఐశ్వర్యము. ఆ రోజుల్లో మన ఇళ్ళలో కూడా ఆయన ఎన్ని పశువులు ఉన్నాయి మీ ఇంట్లో, ఎంత పాడి ఉంది, ఇవి చూసి అమ్మాయిని ఇచ్చేవాళ్ళు. ఉద్యోగం చూసి అమ్మాయిని ఇచ్చేవాళ్ళు కదా. 1965 దాకా అసలు ఉద్యోగస్తుడు అంటే ఉద్యోగస్తుడికి ఏమన్నా 100 రూపాయలు 200 జీతం ఓడే పోషిస్తాడు అనుకుని. నిజంగా ఒకసారి వెళ్ళిపోయి 1950, 56 కాదు 65 దాకా కూడా 10 పశువులు ఉన్నాయండి, 10 ఆవులు ఉన్నాయండి, ఒక 10 ఎకరాల పొలం ఉందండి, 4 చేతి వాళ్ళు ఉన్నారండి, బ్రహ్మాండంగా జరుగుతుందంటే ఆయన మంచి ఆఫీసర్ అయినా కూడా ఆఫీసర్కి ఏం తెలుసు కానీ ఇచ్చేంత బ్రహ్మాండంగా పోతుంది మన అమ్మాయిని. అలా ఐశ్వర్యం మనకి పాలు, పెరుగు, నెయ్యి వీటిలో ఐశ్వర్యం అండి. ఎవరింట్లో ఇవన్నీ ఉన్నాయో వాళ్ళ ఐశ్వర్యం. ఇంకా ఆ రోజులు ఇంటికి వస్తానే ముందు మజ్జిగ ఇచ్చేవాళ్ళు. 2 గ్లాస్ మంచి మజ్జిగ, చిక్కాటి మజ్జిగిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టు. అది అందులో ఒక విషయం. ఈ రోజు ఇంటిపోతే మంచి ఇచ్చేవాళ్ళు వాడే కాసేపు కూర్చొని ఎప్పుడు పోతున్నాయ్యా మనవాడు ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి ఉన్నామనుకుని నిజంగా ఆనందంగా ఉంది. అందరూ ఉన్నారండి. ఊరికి రాదు మహాత్ములు మన ఇంటికి. గోపాల ప్రభు లాంటి వాళ్ళ ఇంటికి వస్తారండి. ఏమవసరం వాళ్ళకి రాదు. వచ్చిన వాళ్ళని మనం ఎంత బాగా చూసుకొని ఉన్న దాంట్లో ఎంతో కొంత పెట్టితే అదే మనకి ఐశ్వర్యం. ఊరికి రాదు మహాత్ములు. ఎందుకు వస్తారండి మహాత్ములు? ఎవరో వస్తుంటారు, అప్పు కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం వస్తుంటారు. అటువంటి మహాత్ములు వచ్చినప్పుడు ఏ పని చేస్తున్నారో ఆ ప్రేమించుకుంటా రావాలా, మనం భగవంతుని పూజ చేస్తున్నాగా రావాలా. అటువంటి మహాత్ములు వచ్చినప్పుడు ఈ విధంగా అందరూ గొప్ప పాలు, పెరుగు బ్రహ్మాండంగా సంపద పెరిగిపోతుంది. అందువల్ల అక్కడ ప్రజలందరూ కూడా ఐశ్వర్యవంతులైపోయారు. గొల్ల స్త్రీలు స్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి భగవన్నామములు చెబుతూ చల్ల చెల్లుతూ ఉన్నారంట. బాగా వచ్చేస్తుంది ఇంత వెన్న ముద్ద బాగా చెల్లితే ఆ మధ్యలో బాగా నిలబడేదండి. వెన్న ముద్ద పెద్దవాళ్ళు ఇలా అని అక్కడ దాన్ని ముద్ద వేసేవాళ్ళు. అటువంటి ఇప్పుడు ఉన్నాయా అసలు ఎంత ముద్దలు ఉన్నాయా? యశోద పెరుగు చిలుగుతూ ఒక పక్క నోటి వెంట భగవన్నామం పలుకుతుందంట. ఆ పరమేశ్వరుడి నామం ఏం పలుకుతుందో అవి నారాయణ, కృష్ణ, మాధవ, మధుసూదన, గోవింద, వామన, పరశురామని భగవత్ పదవ పలుకుతుందంట. ఇంకే ఏ పని చేస్తున్నా భగవంతుడు పలకండి అని ఇక్కడ భావన. వంట చేస్తున్నా కూడా మనం భగవంతుడి నామం ఏంటంటే వంటపాటి వంట అవుతుంది, నామం పాటికి నామం అవుతుంది. ఎంత ఆనందమో ఆ వంటలో భగవంతుడు ఉన్నాడు. మనసులో కృష్ణయ్య తలుచుకుంటుంది. చేసేది పవిత్రమైన గది మదనం, మంచి మదనం చేస్తూ ఉంది. ఆమె పెట్టుకున్న పువ్వులన్నీ మంచి సువాసన వస్తూ ఉంది. అమ్మవారు పెట్టుకున్న చిలుగుతున్నప్పుడు చేతి గాజులు కళ్ళు కళ్ళు అని చెప్పుడు వస్తూ ఉంటాయి. మన పెద్దోళ్ళు చూడండి, నిజంగా మన ఊరికి చదువుకుంటే కానీ ఎరకెళ్ళిపోయారు. మన అమ్మమ్మలు, మన నాయనలు పెద్దలు ఎక్స్ట్రా మొహమ్మడుకునేవాళ్ళు. వాళ్ళు అతను వంట దగ్గరికి పోయేవాళ్ళు కాదు. కొనగా మొహమ్మడుకొని పెద్ద బొట్టు, ఆగ్నేయ ఉంటుంది, ఇక్కడ ఆగ్నేయ చక్రం ఉంటుంది. ఆ చక్రం దగ్గర పెద్ద బొట్టు పెట్టి చక్కగా అలా అనుకొని అప్పుడు శుభ్రంగా వెళ్ళేవాడు. వెళ్ళి ముందు పాలకుల దగ్గరికే పోయేవాడు. పోతం పోతం పాలకునే తిరిగేవాడు. తర్వాత లక్ష్మీదేవి
విధంగా ఆ తల్లి చెల్లుతోంది. సుడియుచు కాలుచు గిదుగుచు సడిగొట్టుచు అమ్మరము సన్నిమ్మనుచు విడవిడ గంతులు వైచుచు గడవగదిసి బాలకుండు కప్పము పట్టెన్. చక్కగా కృష్ణుడు పరిగెత్తుకుంటా వచ్చాడంట. అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా అంత పరిగెత్తుకుంటా వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పాలు కావాలని వచ్చేసాడు. ఆమె చిలుగుతామంది. నేను వస్తే చిలుగుతా గట్టి కవ్వ. ఆ సమయంలో అక్కడికి బాలకృష్ణుడు వచ్చేసాడండి. ఇది రేపు మనకి ఉలూకుల బంధనం అంటే దామోదర మాసం, దామోదర కార్తీక పోయింది. ఉలూకులు అంటే దామోదరం దాని గురించి చెప్పేది. అమ్మ అంత పరిగెత్తుకుంటా వచ్చాడు. బాగా ఆకలి వేస్తుంది అన్నాడు. అవతల ఆడుకునేవారికి వెళ్ళిపోవాలి. మళ్ళీ అమ్మ దగ్గర తినేసి ఏదో పాలు వెళ్ళడానికి పరిగెత్తా. మళ్ళీ పిల్లలకు తీసుకుంటారు. ఎక్కడ కృష్ణ అంటుంటారు. నాకు తొందరగా పాలు ఇవ్వమా అన్నాడు. ఆమె పిల్లవాడు ఏం చేస్తాడో చూద్దామని ఎరుగు చెరగడం ఆపకుండా ఇంకా చిలుక్కునే ఉంది. భగవంతుడు లీల చేస్తూ ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు, నువ్వు పెరుగు చెరగడం ఆపి నాకు పాలిస్తావా ఇవ్వవా అని కవ్వం పట్టుకున్నాడు. చిన్ని కృష్ణుడు కదండి, కవ్వం పట్టేసుకున్నాడు. కవ్వం తిరిగితే పిల్లవాడి చేయి ఎక్కువ చేస్తుందని చిలకడం ఆపేసింది. కొడుకుని ఒడిలో పెట్టుకొని స్తన్యం ఇస్తుంది. పాలు తాగుతున్నాడు. దూరంలో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. అవి పొంగి పైకి రావడం ఆవిడ చూసింది. పాలు పొయ్యిలో పడిపోతాయా అని ఒక పక్క ఒక పీట వేసి దాని మీద పిల్లవాడిని కూర్చోబెట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. తాగే పాలు కృష్ణ పరమాత్మ అక్కడ పీటను కూర్చోబెట్టేసింది. పొయ్యి మీద ఉన్న పాల పొడవు జాగ్రత్తగా దింపి చుట్టూ కుదురు మీద పెట్టేసింది. ఆ విధంగా పాలు తాగుతున్న చిన్ని కృష్ణయ్యని పక్కన పెట్టి మరుగుతున్న పాల పొడను దింపడానికి వెళ్ళిపోయింది. దానికి కృష్ణుడికి ఎంత కోపం వచ్చిందో. కడుపారం చడుపారు కావలిసుతం కంజాక్షి పిటంబుపై నిలి పొంగారని పారు నించుటకునై ఈ గంగ తత్పారుడెక్కడ కోపంబున వాడి రాక దది మత్వం పంబుగొట్టి తెప్పడరం గుంభంబులోని వెన్నదిన్ని మిచ్చాసంకులద్భాకుడై తల్లి కనుకో ఎందుకు తిప్పేసిందని చూశాడు. నన్ను పాలు తాగుతుంటే నన్ను ఎందుకు తిప్పేసింది మామ అని తిప్పేసిందనుకో. అక్కడ పాలు పొగుతున్నాయి. అంతే కృష్ణుడు కోపం వచ్చేసిందని అప్పుడు అక్కడ ఉన్న ఒక రాయి తీసి కొండకేసి కొట్టాడు. ఆ చిల్లు పాపం ఎంత కొండ ఏమన్నా చిన్న ఏమన్నా ఇంకెత్తుకోవాలండి. ఆ రోజుల్లో మన ఇంట్లోనే ఇంకెత్తుకునండి. కృష్ణుడు దగ్గర ఎంత ఉంటాయి ఆ రోజుల్లో. కొండ పగిలిపోయింది. అందులో నుంచి వెన్నమెత్తలు తేలి పైకి వస్తున్న పెరుగు ఒలికిపోయి పల్లం వైపు ప్రవహిస్తుంది. పల్లం వైపు ఈశాన్య వైపు ప్రవహిస్తుంది. దీనిని తల్లి చూస్తే కోపపడుతుందని క్రింద పడిన వెన్నను నోట్లో పెట్టుకుని గబగబా మింగేస్తూ తనకి పాలివ్వలేదని మధ్య మధ్యలో దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు అన్న కూర్చోని. మళ్ళీ అమ్మేమన్నా అంతేగాని ఆ వెన్నే పాపం అంటే పూజ అడిగిందిగా నా మట్టింది 4 కృష్ణాన్ని పాపం కింద పడింది కూడా తింటున్నాడు పూజలు కోసం. అమ్మ ఇంకా తనను చూడలేదు. ఆవిడ పాలకులను పొయ్యి మీద దించి అనే ప్రయత్నంలోనే ఉండిపోయిందండి. ఇంకా చూడలేదని ఆవిడ వచ్చి చూస్తే కోపపడుతుందని 2 చేతులతో 2 వెనకలు పెట్టుకొని గబగబా ఇంట్లో నుంచి బయటకు వచ్చి పక్కింట్లో వెళ్ళిపోయాడు కృష్ణ పరమాత్ముడు. ఆ లీల మన కళలో అలా పెట్టుకొని చూస్తూ ఉండాలని చిన్ని కృష్ణుడు 2 చేతులతో 2 వెనకలు పెట్టుకొని పక్కింట్లోకి పారిపోయాడు. ఆ ఇంట్లో దంచడానికి పనికి రాని పొయ్యి రోలు ఒకటి ఉంది. ఆ రోలుని తిరగేసి దాని మీద ఎక్కి నిలబడ్డాడు. ఆ తల్లులో ఎలా ఉంటాయో చిన్న కళ్ళు కూడా ఎలాంటిది అమ్మ పొందాలని అమ్మ వస్తుందేమని తిరిగి చూస్తూ ఆకలేస్తుందని మధ్య మధ్యలో దొంగ ఏడుపులో రాగాలు తీస్తూ ఉన్నారంట. అమ్మ అలా చేస్తూ అక్కడ చెట్ల మీద ఉన్న కోతులను కూడా పిలిచాడంట. స్వామి తినేదాన్ని కాకుండా కోతులు కూడా పిలిచాడు. ఆ పిల్ల కోతులన్నీ వచ్చి గోడ ఎక్కి కూర్చున్నాయి. వాటన్నిటికీ ఆ ఇంట్లో వెన్న తెచ్చి పెట్టుకున్నాడు. అవి చక్కగా వెన్నను ఆరగిస్తూ ఉన్నాయి. మధ్యలో వెనక్కి తిరిగి చూసి అమ్మసాయి చూసి మళ్ళీ ఒక దొంగ ఏడుపు ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆవిడ పాలకుండను దించి వెనక్కి తిరిగి వచ్చి కృష్ణుడు కోసం చూసింది. ఇంకెక్కడ కృష్ణ పరమాత్ముడు అండి. కొండ పగిలిపోయింది. ప్రవహిస్తున్న మధ్యగా
వెన్న, వీటన్నింటినీ చూసి యశోదమ్మ గోపికలకి చెప్పింది యథార్థమే. వీడు చాలా అల్లరి చేస్తున్నాడు అన్నమాట అప్పుడు అర్థమైంది. గోపికలు ఊరికే చెప్పలేదు నాకు, వీడు అల్లరి చాలా ఎక్కువ అనుకుంది. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి. కృష్ణుడు ఎక్కడ ఉన్నాడండి? విశ్వం విష్ణుం వషట్కారో భూత భవ్య భవత్ ప్రభువు. ఎక్కడ ఉన్నాడండి విష్ణు? విష్ణు అంతటా ఉన్నాడండి. అంతటా ఉన్న పరమాత్మను ఒక చోట పట్టుకోవాలనుకుంటుంది అమ్మవారు. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో వెతకాలనుకుంది. అంతటా ఉన్న పరమాత్మలో ఎక్కడ పట్టుకున్నాడండి అది ఒక రోడ్డుని తిరిగేసి దాని మీద కూర్చుని ఓటులకు వెన్న పెట్టేస్తున్న కృష్ణ పరమాత్మని చూసింది. చూస్తే అప్పుడు ఆవిడ అనుకుంది, లేక లేక పుట్టిన పిల్లవాడు కదా అని వాడు ఏం చేసినా పట్టకుండా ఇప్పటి వరకు నయానా భయానా చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ వీడి అల్లరి చాలా ఎక్కువైపోయింది. వీడి అల్లరి భరించలేకుండా ఉన్నారని నందవ్రజంలో ఉన్న గోపకాంతలు అందరూ వచ్చి నాకు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఏదో ఒకటి ఈరోజు ఒకటి చేయాలి అని అమ్మవారి నిర్ణయించుకుందండి. లాలనమున బహు దోషం లోలిం రాపించు కారణో ఉపాయములంతాల గుణంబులు కలుగును వాలురుకును తాడనంబు పచ్చం వరయన్. లాలించి చెప్తే కొందరు పిల్లలు మాట వినరు, లాలిస్తే అప్పుడప్పుడు నాలుగు తగిలిస్తుంటే దానిలో వస్తూ ఉంటారండి. అందుకే వాళ్ళకి పచ్చం అనుకుంది, పచ్చం ఇది. అందుకని వీడికి పచ్చం పెట్టాలి, పచ్చం పెట్టాలి. వీడికి బాగా పచ్చం పెడితే కానీ వాటికి వస్తాడు అనుకుంది. 4 దెబ్బలు కొడితే వీడు దారిలోకి వస్తాడు. కాబట్టి ఈ రోజు ఈ వీడిని ఇవాళ కొట్టి కట్టేస్తాను అని అనుకుంటుంది అమ్మవారు. దీనిని ఒక గోపకాంత చూసి విషయం గ్రహించింది. వీళ్ళిద్దరు ఆట చూసుకుంటారు. గోపకాంత ఒక పక్క రోహిణి చూస్తుందండి, బలరాముడు చూస్తున్నాడు, అందరూ చూస్తున్నారు. ఏం చేయరు. అలా బలరాముడు అయితే తమ్ముడు చేసే పనులను అలా చూసుకుంటున్నాడు. ఇంకా బలరాముడు కంటికి తెలుసు. ఒక టైంలో ఏంటండి, బలరామకృష్ణుడు అందరూ కలిసి ఒక ఇంట్లోకి వెళ్ళారు. వెళ్తే వెన్న బాగా తినేసి అందరికి పెట్టేసాడు, చక్కగా అయిపోయింది. ఆ ఇంట్లో అత్తాకోడలు ఇద్దరే ఉన్నారు. వాళ్ళు యమునా నదికి నీళ్ళ కోసం వెళ్ళారు. అందరం కూడా ఆ రోజు ఎక్కడో చెరువులకి నీళ్ళ కోసం వెళ్ళేవాడు. అలా నీళ్ళు తెచ్చుకున్న వెళ్ళారికి ఈయన ప్రమాణంగా అందరూ కండబెట్టి అప్పుడే చిన్నగా బయలుదేరుతున్న బలరాముని అన్నం పట్టుకొని బయలుదేరుతూ ఉంటే టక్కన వచ్చి పట్టుకుందండి. వీళ్ళందరూ వరుసగా పోతున్నారు కాదు, ఊరికంతా పుస్తకం ఎంత అయితే ఉంటాడనుకున్నారు. వెంటనే అత్తాకోడలు పడేసి బిందులు కింద పడేసి ఉండదు. వెంటనే పోయి కృష్ణుడు పట్టుకున్నారు. బలరాముడు పట్టుకొని ఎక్కువ కూడా కృష్ణుడే పట్టుకున్నారు. కృష్ణుడు పట్టుకొని ఆ వరండాలో కూర్చోబెట్టారు. ఆ రోజుల్లో చిన్న ఇంకోటి కట్టేవాడు బాగా చక్కగా. ఆడ కూర్చునేవాడు మంచి గాలికి. కూర్చో కృష్ణ, కూర్చో నాయన అని చెప్పి కూర్చుంది. ఏంటి ఎందుకు వచ్చావు మా ఇంటికి? అప్పుడు వాళ్ళు వీళ్ళు తెలియదు ఎందుకు వచ్చావు ఏంటని. ఎందుకు వచ్చాను, మాది దూడ తప్పిపోయింది, చిన్న లేక కూడా అందుకోసం వచ్చాను. మీ ఇంట్లో దేవుడు కట్టేసి వస్తున్నారు దేవుడు అంటాడు. సరే, పక్కన బిందు పెట్టుకునే ఉంది. ఈ గోడలేమో ఆ బిందు కూడా పెట్టుకొని ఉంది. బిందు పెట్టుకొని ఉంటే కృష్ణ పరమాత్మను చేయి గట్టిగా పట్టుకొని ఉంది. వదల్లా వెళ్ళిపోతాడు. తప్పించుకుంటున్నాడు. మా చోరు లీలలు చేస్తున్నాడు. బలరాముడు మా పక్కనే ఉన్నాడు. అంటే దూడ ఎక్కడ ఉండదు మా ఇంట్లో అని. కాదు దూడ మీ బిందులో ఉందో చూడని చెప్పిందండి. బిందులో చూస్తానికి ఎక్కడా చేయట్టు వదిలేసింది. పరిగెత్తో వెళ్ళిపోయాడు. బలరాముడు ఏమో పాపం ఏం చేయలేదు, అమాయకుడు ఉన్నాడు. బలరాముడు ఏమన్నారు, ఆయన కూడా చిన్నగా వెళ్ళిపోయాడు. అటువంటి లీలలు చేస్తూ ఉన్నాడు బాబు. దూడ ఈ బిందులో ఉంది, ఈ బిందులో ఉంది, అందుకోసం బిందులో దూడ తీసుకోవాలి ఉన్నాడు. అట్లా మాయం చేస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. చాలా విచిత్రమైన మాయం చేస్తున్నాడండి. దీనిలో గోపకాంత చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు యశోద కృష్ణుడిని పట్టుకుంటుందా పట్టుకోదా చూద్దాం అనుకుందండి. ఈ విషయాన్ని మిగిలిన వాళ్ళందరికీ చెప్పేసిందండి. ఆ ఊళ్ళో ఉన్న గోపికలందరికీ చెప్పేసింది. అందరూ వచ్చేసారు. వాళ్ళందరూ యశోద ఏం చేస్తుందని అందరూ పరిశీలిస్తున్నారు బాగా. యశోద మాత్రం సామాన్యమైన
పట్టిన పట్టు వడని నిన్ను పట్టెదనని చలముడిన పట్టున పెట్టే పట్టుబడవన్ను పట్టి పట్టుకొనన్నాకుగా పరుల కోసమే. ఇది పట్టుకోవాలంటే అందరి వల్ల కాదు, నా ఒక్కదానికి వస్తువుని చెప్తూ ఉందండి యశోదమాత. వీళ్ళందరూ నిన్ను పట్టుకోవడం చాలా కష్టం అంటున్నారు, కానీ నేను పట్టుకోవడం నాకు కష్టం కాదు. చూడు నిన్ను ఎలా పట్టుకుంటాను అని, ఈ వేళ నిన్ను పట్టుకుంటాను, కట్టేస్తాను, కొట్టేస్తాను అందండి. ఆయన ఈ వేళ అమ్మవారిని పట్టుకుంటుందని తెలిసిపోయింది. తల్లి మాట్లాడగానే కోతులకు పెడుతున్న వెన్న వదిలేసి ఆ రోడ్డు మీద దూకేశాడని ఒక దూకు దూకేసి మొలకి అమ్మ గజ్జలు పెట్టుకోవాలి కదా, చిన్న చిన్న గంట గజ్జలు పెట్టుకున్నాయండి. కాళ్ళకు అమ్మ కట్టిన ఆ గజ్జల వలన అతను ఎటు పరిగెత్తుగా తెలిసిపోతుంది. అమ్మ కట్టిన గజ్జలు బాగా ఉన్నాయి కృష్ణుడికి, వెంకటేశ్వరుడికి ఉన్నాయండి గజ్జలు. మనం అనుకుంటాం బాగా చూడండి, పరిగెత్తి చూడండి. అమ్మ కట్టిన ఈ మొలకాడే గజ్జలు, బంగారు మొలకాడికి ఆళ్ళ గజ్జలు ఈ రోజులు కూడా యశోదామాత కట్టిన గజ్జలే ఉంటాయి. వేరే వాళ్ళ కట్టే ఉన్నాయే ఉండవు స్వామికి, మనకంటే పోతాయి, ఆయనకి ఒక భగవంతుడు. తల్లి మాట్లాడగానే అండి కోతులు పెట్టే వదిలేసి పరిగెత్తాడండి. అందుకని ఆమెకు తెలియకుండా అక్కడి నుంచి ఎన్నో పారిపోయాడు. అప్పుడు ఆయన వెనక ఈవిడా పరిగెత్తాలి, కృష్ణుడిని పట్టుకుందామని వాడు పరిగెత్తు పరిగెత్తు వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉందండి. స్తంభాదికంబులు తనకు అడ్డంపైన నెట్టెట్టునని పట్టెని వాని నీ తప్పు సైలింపై ఇంకా దొంగిల భోగనేనని మునుముట్టు ఎంచువాని. ఐలంతా స్తంభాలు ఉన్నాయి. మీరు ఇప్పటికీ గోకులం వెళ్తే, కృష్ణుడి ఇంటికి వెళ్తే స్తంభాలు ఉంటాయండి, రౌండ్ రౌండ్గా ఉంటాయి. మీరు ఈ స్తంభాలను చూస్తే అంత దూరం ఉంటుందండి. మీకని మేము పిల్లవాడైనా ఆడుకుంటుంటారు పిల్లలు కూడా. ఇప్పుడంతా అటు తాడు కట్టేశారు, కానీ అది తిరగచ్చు మీరు చాలా వరకు. తాడు కట్టేస్తున్నారు ఎక్కువైపోయారు జనాభా. ఒకప్పుడు ముని మహారాజు గారు మమ్మల్ని తీసుకున్నప్పుడైతే జనాలు లేదు, ఎటువంటి తిరిగేవాళ్ళం. ఆ స్తంభం దగ్గర పెట్టి అమ్మవారిని కట్టించకూడదు. అన్ని స్తంభాలు ఉన్నాయండి ఇంట్లో, కృష్ణుడు చాలా పెద్దది. ఆ విధంగా నక్కేవాడు ఆ స్తంభాలు చాలా. అలా తల్లికి దొరకకుండా స్తంభముల మధ్య నడుపుతూ ఉన్నాడండి. తల్లి యశోదాయిని పట్టుకుందామని ఆ స్తంభం మధ్య వెతుకుతూ తిరుగుతూ ఉంది. తల్లి దూరంగా వెళ్ళగానే, అమ్మా నేను ఇంకా ఎప్పుడూ దొంగతనం చేయనమ్మా, నేను ఎవ్వరింటికి వెళ్ళనమ్మా, నేను వెన్న తిననే తినను, నేను అలా చేయనమ్మా, నన్ను పట్టకమ్మా, నన్ను వదిలిపెట్టేవే అని అమరు బ్రతిమలాడుకుంటున్నాడండి కృష్ణ పరమాత్ముడు అని కళ్ళు నురిమేసుకుని ఏడవడం మొదలుపెట్టాడు. అరిచి ఎంత కాటుకైపోయింది, బుక్కలన్నీ కాటుకైపోయాయి. ఈ లీల జరుగుతుంటే 33 కోట్ల మంది దేవతలు, పార్వతి సహితుడై పరమేశ్వరుడు, ఆ చతుర్ముఖ బ్రహ్మ ముక్కును వేలేసుకుని చూస్తున్నారంట. ఆయన రోజు అంత భయాన్ని నటించాడు. భయానికే భయమైన వాడు ఆయన. ఆయన చూస్తే భయమే పారిపోతుంది. అటువంటి ఆయన ఈరోజు తల్లిని చూసి భయం అనే దాన్ని నటిస్తూ ఉన్నాడు. చూడండి, కాటికే పెట్టినప్పుడు ఆ కళ్ళు కళ్ళండి ఎంత నటిస్తున్నారండి. అది మనం ఎంత ఆనందించాలో ఆ భగవంతుడు చూస్తూ, అమ్మ ఎప్పుడు చూస్తుందోనని క్రీగంటూ చూస్తూ పరిగెత్తున్నాడు. మరి క్రీగంటూ చూపులంటే బలి చూస్తాడు కృష్ణ పరమాత్ముడు. ఆఖరికి దొరికిపోయాడు. దొరికిపోతే అమ్మ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిందని. అయితే ఇంకా అడుగు తీసి అడుగు వేయలేకపోతుందండి. ఆవిడ వేసుకున్న ముడి ఊడిపోయింది, పన్నెండ జారిపోతుంది, పెట్టుకున్న పువ్వులన్నీ రాలిపోతున్నాయి, ఒళ్ళంతా చెమట పడుతుంది, ఉడుకు దొరకటం లేదని అమ్మ ఒక ఉక్రోషం. వెనక్కి చూసేసరికి చుట్టూ ఆమె అవస్థను చూస్తున్న గోప స్త్రీలు నవ్వుకుంటూ ఉన్నారు. అర్థమైంది కదా నీకు. ఎందుకంటే అమ్మ ఒకసారి పిల్లవాడు బాగా చదువుకోలేదనుకో, అమ్మ బాగా వాడికి పెంచి ఏది కావాలని పెడుతుందనుకో, వీడు చదువుకోలేదనుకో, చదువుకున్నట్టు రాష్ట్రంలో ఉంటున్నాడు అనుకో, వాడికి మార్పులు రాలేదనుకో, అమ్మ ఉక్రోషం ఎలా ఉంటుందంటే వాడిని మామూలుగా ఉండదు, అలా ఉంటుందండి. అలా ఉంది అమ్మ ఉక్రోషం, అలా ఉంది. ఇక అమ్మకు కళ్ళ బిడ్డ నీళ్లు రావడమే తరువాయి. అంటే మనము ఒక కృష్ణ పరమాత్మను చూస్తే ఇక్కడ అర్థం చేసుకోకూడదండి. తల్లికి కొడుకు చెడిపోతున్నాడంటే ఎంత బాధండి, చెప్పలేనంత బాధండి. ఇక్కడ కృష్ణుడు చేసే లీల. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మా
అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. అమ్మ చిన్నప్పటి నుంచి మనకి అన్నీ పెట్టింది. అటువంటి అమ్మ చక్కగా చదువుకొని ఉద్యోగం రావాలా అని చెప్తుంది. అటువంటి రాకపోతే అమ్మ ఎంత బాధపడుతుందంటే చెప్పలే వాడికి ఉక్రోషం వస్తుంది. వాడి ఇంటికి వస్తుంటే అమ్మ కరకరలాడుతుంది. అమ్మ అంటే అమ్మేనండి, అది చూపిస్తున్నాడు లేవ స్వామి కోసం అమ్మని కష్టపెట్టకాకండి అని భగవంతుడు లూకుల బంధనం ఇది ఎగిరిపోతున్నాడు. బంధనం లూకుల బంధనం. అటువంటి వారిని పట్టుకుంటానని పరిగెడుతుంది. ఆయన ఎవ్వరికీ దొరికేవాడు కాదు. ఆ వెంకటేశ్వరుడు ఎవరు దొరుకుతాడండి? 7 కొండల మీద ఇలా దొరుకుతాడా? దొరకడు. ఎలా దొరుకుతాడు? ప్రేమతో మాత్రమే దొరుకుతాడు. శరణ పొందితే మాత్రమే దొరుకుతాడు. ఎట్టి పరిస్థితుల్లో దొరకడు. శరణ పొందాలి. అందుకోసం అని అమ్మ అంత బాధపడుతుంటే దొరకకపోతే అమ్మ నలుగురిలో అవమానపడుతుందని అని అమ్మకి రామారా అమ్మ బాధ చూశాడు. అలిసిపోతుంది. వీళ్ళందరూ నవ్వుకుంటున్నారు, మామూలు కాదు, బాగా అల్లరి. చూసావమ్మా ఈరోజు తెలిసిపోయిందిగా నీకు అని వాళ్ళందరూ బాగా. అప్పుడు చూశాడు, వీళ్ళందరూ సైడ్ చూసి అమ్మకు దొరికిపోతారనుకోని అంటే అమ్మ బాధ చూశాడు. రామ కట్టేసుకుందు అన్నాడు. నిలబడిపోయాడు. నిలబడిపోతే అప్పుడు యశోద కృష్ణుడు పట్టుకుంటే కొడదామని చెయ్యిందండి. కొట్టడమే స్వామిని, ఆ 7 కొండల వాడిని. అని చెయ్యింది అదృష్టం కృష్ణుడు ఇచ్చాడు అమ్మకి. అంటే అమ్మ అంటే అమ్మే. అమ్మ ఎంత గొప్ప వస్తువు చూడండి. ఈ ప్రపంచంలో ఈ బ్రహ్మాండాలన్నీ పోతపోసి ఒక స్తంభంగా వస్తే ఆ స్తంభం అమ్మ. ఆ అమ్మలో నుంచి ఈ ప్రపంచం అంతా వచ్చింది. అటువంటి అమ్మ పట్టబోతుంది కృష్ణ పరమాత్మని 7 కొండల వాడిని. కానీ కళ్ళు నులివేసుకుంటూ ఏడుస్తున్న చిన్ని కృష్ణుని ముఖం చూసేసరికి వారిని కొట్టలేక నిన్ను కట్టేస్తాని మాత్రమే అనగలిగింది. అని లీల భగవంతుడు లీలండి. చిన్నపిల్లవాడు కూడా అమ్మ సాయి అమ్మ కొట్టకే నన్ను కొట్టకే అన్నప్పుడు అమ్మ మంచి అమ్మ అంటే అమ్మే పట్టదు. సరే ఇంకొకసారి తప్పు చేయవద్దు, ఎప్పుడు చేయనమ్మ అంటాడు. అమ్మ అంటే అమ్మ. ఎవరికి దొరకని పరమాత్మ ఎవరికి దొరికాడండి? అమ్మ చేతికి దొరికిపోయాడు. అంటే అమ్మకే దొరికిపోదామని ఎవరికి దొరకవండి. తప్పు చేసినప్పుడు తల్లికి దొరకవు. అమ్మ ఏ రోజైనా తప్పు చేస్తే వాడిని అమ్మ ఇంట్లో ఉండైనా పట్టేస్తారు, బయట తిరుగుతుండే. అమ్మ ఒక్కటే గ్రహించగలిగింది. అమ్మ భావాలు అమ్మకు తెలుసు అన్ని, ఏమి చేస్తాడా అని. అమ్మ అంటే అమ్మే. వీరెవ్వరు అడుగుతుంది, వీరెవ్వరు శ్రీకృష్ణుడు గారా ఎన్నడు వెన్న కానదట కదా. సోరత్వము ఇంచుకైను నేరదట దరిద్రైకి నియుతలు గలరే. పాపం ఏంటండి ఇలా దొరికిపోయారు? కృష్ణ పరమాత్మను అడుగుతుంది. ఏడుస్తున్నారు. ఏంటండి? పాపం మీరు శ్రీకృష్ణుడు కాలేమో, పాపం పిచ్చివారు. మీరెప్పుడు వెన్న తినలేదు, నెయ్యి తినలేదు. మీ అమ్మ పెడితే కదా ఆవిడే తింటుంది. అన్నీ తీసుకెళ్ళి పుట్టి మీద దాచేస్తుంది. అంతే కదా. నీకు ఎప్పుడైనా పెడితే కదా నేను ఎంత కృష్ణరా నాకు నీలాంటి కొడుకు పుట్టాడు అని తెప్పి పుడిచి కృష్ణుని కట్టేయడం కోసమని తాడు కోసం పెడుతుంది. చేయబట్టుకుంటే రా పోదామంటుంది. కృష్ణుని అంతవాడని పాపం 4 ఏళ్ల పిల్లవాడు 5 ఏళ్ల పిల్లవాడు సన్నగా పాపం బొద్దుగా ఉండేవాడే బాగానే లాగుతుంటే కృష్ణుని ఇలా చూస్తున్నాడు. అమ్మసాయి రాళ్ళు అనుకుంటుందండి, కట్టేస్తాను రాకుండా అమ్మ. అమ్మ అంటే అమ్మే. తచ్చగదిలో గిటంగల రజ్జు పరంపరల క్రమరం సుతుగట్టన్ పొచ్చ తిరిగి రాదయ్యేద గజాలములున్న పొచ్చగట్టన్ వశమే. అక్కడ కవ్వమునకు అంతకు ముందు పెట్టి తిప్పిన తాళ్ళు ఉన్నాయి. కవ్వానికి మంచి తాళ్ళు ఉన్నాయండి. మీ అందరూ చూస్తున్నారు. భలే తాళ్ళవి తెగ అసలు. ఆ తాళ్ళు దాంట్లో పెట్టి కరెక్ట్ గా తిరుగుతుంటాయి. ఆ రౌండ్స్ ఉంటాయి దానికి కవ్వానికి. అవి తిరగతుంటే నిజంగా మనం నందగోపంలో చూసినట్టేనండి. తిప్పితే వాటిని తీసి ఆ తాళ్ళని కొత్త చుట్టూ తిప్పుతుందంట అమ్మ. ఆ తాళ్ళు తీసి మొట్టమొదటి కవ్వానికి తీసింది. తిప్పితే 2 అంగుళాలు తక్కువ వస్తుందంట. 2 అంగుళాలు తింటేనండి చూసుకుంటే ఎన్ని
తాడులు ఉండేసి కడదామన్నా కూడా ఎప్పుడు 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఇలా తక్కువ వస్తుందన్న విషయం ఆమె మరిచిపోయింది. మరిచిపోయి తాడు తెస్తుందంట. తెస్తూనే ఉంది. తెస్తుంటే ఊరి పెడుతుంది, తిప్పుతుంది, కానీ ఎప్పుడు 2 అంగుళాల వలె తక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది? చిక్కడు సిని కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాక్షములం చిక్కడు శృతిల తికావలి చిక్క అతడు లీల తల్లి చేతన్ రోళన్. లక్ష్మీదేవంతని కౌగులించుకుందామంటే ఆమె కౌగులికి దొరకని వాడు కృష్ణ పరమాత్ముడు. సనక సనందానాది మహర్షుల మనసులకు చిక్కన వాడు. సామాన్యులు సనక సనంద సనత్ కుమారుడు వాడి సామాన్యులు కాదు, వాళ్ళ మనసులకే దొరకని వాడు, వేద మంత్రములకు దొరకని వాడు. ఇప్పుడు అమ్మ చేతికి దొరికి రోటికి కట్టబడుతున్నాడు. అమ్మ చేతికి వాళ్ళందరికీ దొరకని వాడు, లక్ష్మీదేవి కూడా దొరకని వాడు అమ్మ చేతిలో దొరికిపోతున్నాడు. చివరికి యశోదాదేవి కృష్ణుని త్రాటితో రోటి కట్టేసి నీతులు చెప్పడం ప్రారంభించిందండి. అప్పుడు నిజంగా అమ్మ పడుతుందని భయపడిన వాడిలా అమాయకంగా చూస్తున్న స్వామికి ఒంటి మీద శ్రీవత్సం తప్ప మరొక మచ్చలేని స్వామికి పట్ట భాగం అంతా తాడుతో నలిగిపోయి గుర్తు పడిపోయింది. అందుకే శ్రీ వెంకటేశ్వరుడికి శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉంటుందండి. ఆ పుట్టుమచ్చ ఒంటి మీద ఏ మచ్చ ఉన్న స్వామికి శ్రీవత్సం అంటే ఇందాక మనం అనుకున్నంత మాత్రం స్వామి దొరకడండి. కట్టుబల్ల తెస్తూనే ఉంది. ఆ ఊళ్ళో ఉన్న పొరుగులని తెస్తున్నారు, గోపికలు తెస్తున్నారు, ఏ మాత్రం కట్టుబడ. అలసిపోయిందంట. అలసిపోయి కృష్ణ ఎట్లా కట్టుబట్టం లేదు అంటే కట్టుబడరా నా తల్లి కదంటే అప్పుడు అలానా కట్టుబడతా, నాకు శరణం పొందితేనే కట్టుబడతా, లేకపోతే కట్టుబడతా. అంటే భగవంతుడు శరణం పొందాలని భగవంతుడికి మనం అందుకే కృష్ణ పరమాత్మ అర్జునుడు భగవద్గీతలో శరణం పొందాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజాహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా స్తుతి అర్జున. నాకు ఎవరైతే శరణం పొందుతారో అలా వంచి శరణం పొందారో భగవంతుడిని, అట్టి వారి పాపకర్మలన్నీ తీసేసి నీకు మోక్షం ఇస్తాను. అంటే శరణం పొందడం అంటే మాటలండి. స్వామి నా వల్ల కాదు ఇదంతా, ఈ ప్రపంచం, ఈ సంసార భారం, ఇవన్నీ నేనేం చేయలేకపోతున్నాను, నీకు శరణం పొందుతానంటే నీకు అప్పుడు జ్ఞానం ఇస్తాడు. అది సామాన్య విషయం కాదు శరణం పొందడం అంటే. ఎప్పటి దగ్గర తల వంచని వాడు మనం ఆ శ్రీనివాసుడు వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తల ఉంచి తీరుతాం. అప్పుడు మనలో ఉన్న అహంకారాన్ని తీసేసి మనందరికీ కళ్యాణం చేసి పంపిస్తున్నాడు. 2 అంగుళాలు తాడు తక్కువ అవడం అంటే ఏమిటి? 2 అంగుళాలు తాడు తక్కువ అంటే భగవంతుని పూజ చేసేటప్పుడు మనం ఎందుకు పూజ చేస్తున్నామో మర్చిపోవాలి. యశోదమ్మ అలా మర్చిపోయింది. మీ ఇంట్లో అన్నిటికన్నా మీ పూజా మందిరము ప్రేమ పాత్రం కావాలి. నా స్వామికి ఇది చేయకుండా నేను ఎలా ఉండగలను అనే భావన మీకు లోపల బాగా పెరగాలి. అప్పుడు మీరు చేసిన పూజ కోరిక ఉండదు. ఒక ప్రయోజనం ఆశించి చేసుకున్నాను, నేను ఈ పూజలు చేసుకున్నాను అని 2 భావాలను మర్చిపోతారు. అది విచిత్రం. అప్పుడు మీరు పూజలో కాలాత్మక స్థితిలోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ మనం ఏ భావంతో ఒక ప్రయోజనం ఆశించి చేస్తున్నాము, నేను ఈ పూజలు చేసుకున్నాను అనే భావనలో భగవంతుడి దగ్గర. ఈ 2 భావనను మర్చిపోవడమే తాడు 2 అంగుళములు తక్కువ అవుతుందనే విషయం మర్చిపోవడము. భగవంతుడి దగ్గర అన్ని మర్చిపోవడం మన కృష్ణ పరమాత్మ దగ్గర అలా ఎలా తక్కువ అవుతుందని తెలియకపోవడం. ఇటువంటి తాదాత్మాత్మకి ఈశ్వరుడు పొంగిపోతాడు. కేవలం భక్తికరమైన పరమాత్మ వస్తే అవుతాడు కానీ ఇంకా దేనికి వసిలిగాడనే ప్రేమ. నువ్వు దేనికి వసిలిగాడ రాధాకృష్ణుడు ఒక్క ప్రేమకే వసిలైపోతాడు. మౌనముగా ఉన్న వాళ్ళకి, జ్ఞానులకి, ధ్యానము చేసే వాళ్లకు, దానము చేసే వాళ్లకు భగవంతుడిగా లొంగిపోతాడని చెప్పలేము. ఇది చెప్తూ ఉన్నాడు. మౌనంగా ఉంటారు చూడండి, వాళ్ళకి బాగా జ్ఞానం ఉందైనా బ్రహ్మాండమైన ప్రవచనాలు చేస్తూ ఉంటాడు. ఫలానాయనని అంటే వాళ్ళకి ధ్యానం చేసేవాడికి ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడా అనే వాళ్ళకి, దానం చేసేవాడికి బ్రహ్మాండంగా దానం చేస్తూ ఉంటాడా అని అంటారు. అటువంటి వాళ్ళకి
అది కేవలం భక్తికి మాత్రమే సాధ్యము. దానం చేశానంటే దొరకడు, నేను ధ్యానం చేశానంటే దొరకడు. ఎలా దొరుకుతాడు? ఈశ్వరుడి మీద మీకు అనుబంధం పెట్టుకోవాలి. ఎలాగైనా పెట్టుకోవాలి అనుబంధం, అలా ఈశ్వరుడి మీద అనుబంధం పెట్టుకోవాలి. అందుకే శంకరాచార్యుడు ఒకప్పుడు శివానంద లహరిలో అంటాడండి, తిన్నడికి ఏం తెలుసండి? తిన్నడంటే ఎవరండి? శ్రీకాళహస్తిలో ఉండే తిన్నడికి ఏం తెలియదు. శివయ్య స్నానం చేసి ఇన్నాళ్ళలోనే ఆర్తి పొంది వచ్చి జంతువుల మల మాత్రం అంటే మలమూత్రాలతోటి ఆయన కాళికి వేసుకోవడం చొప్పుతో ఆ శివలింగం గల నిర్మాలను తీసివేసేవాడు. అందుకే చొప్పు ఆయన పాల్గొని పెట్టాడు. అక్కడ అజ్ఞానం మాట ఎలా ఉన్నా అతనికి భక్తికి సెంటర్ పొంగిపోయాడు. అజ్ఞానం ఎలా ఉన్నా పర్లే, తాను తినని ఎంగిలి మాతో మొక్కలు తెచ్చి భక్తితో ఈశ్వరుడు ముందు పెట్టాడు. అతని భక్తికి లొంగిపోయి ఈశ్వరుడు ఆ మాంసం మొక్కలు తినేశాడు. ఏ మంత్రము లేకుండా ఏ నీళ్లు తెచ్చి శివలింగం మీద పోసాడు. అభిషేకం అనేది చేశాడా? చేయాలి. శంకర అంటే చాలు నీకు భక్తికి లొంగిపోయాడు భగవంతుడు. ఇక్కడ పరమాత్మ యశోద భక్తికి కూడా లొంగిపోయి బ్రతుపడిపోయాడు. అంటే ఏమైనా మాంసం తిన్నాడా అంటే శివుడు తినడు. నువ్వు పెట్టావు భక్తితో, నీకేం తెలియదు, నేను తినకుండా నీకు పెడుతున్నాను అంటే నీకు అమాయకత్వం. ఈ పరమాత్ముడు తిన్నాడు కదా కృష్ణుడు, అందుకోసం నేను పెట్టుకున్నాను అన్నాడు. తీసుకొని తినేశాడు భగవంతుడు. ఆయన ఏమైనా పెట్టుకున్నాడా? ఆయన సృష్టించిన ఆ యొక్క మాంసం అనే శరీరాన్ని ఆయన తింటున్నాడా? తినడు. అలా భగవంతుడికి ప్రేమతో ఇస్తే ఏదైనా స్వీకరిస్తాడు. పత్రం ఫలం పుష్పం తోయం యోమి భక్త ప్రయత్న. నువ్వు నాకు ప్రేమతో ఏది ఇస్తే లొంగిపోతానయా? ప్రేమతో ఇకపోతే నేను ఏది ఉన్నా. ప్రేమ తల్లిదండ్రులకి నీకు చాలా డబ్బు ఉందండి, నువ్వు పెద్ద ఆఫీస్ లేకపోతే పెద్ద సాఫ్ట్వేర్ దాంట్లో ఏదయ్యావు, నీ కార్లు చూసి నీ అహంకారం చూసి ఇలా అవ్వకుంటే అమ్మాయి వాళ్ళు అడుగుతా అమ్మ గేటు దగ్గర కూర్చేసి కూర్చోంటే పోయేటప్పుడు అమ్మ ఏం చేసావా అని అమ్మకి నమస్కారం చేసుకుని వెళ్ళి కాసేపు అమ్మ దగ్గర పాటలు చెప్పిపోతే అప్పుడు ప్రేమ ఉంది. కానీ నీకు ఇచ్చి సాయంత్రం కట్టలు తెచ్చి ఇదిగో నువ్వు చదివించడానికి డబ్బులు ఇచ్చేస్తున్నా ఇసిరేసావనుకో, అమ్మ ఇలా చూసుకొని ఈ డబ్బుల కోసం నాకు అనుకుంటుంది. కోసం ఆయన ఏమన్నా వెంకటేశ్వరుడికి కోట్లు ఇస్తే ఉందంట, ఏ మంత్రం ఉండదు. ఆ కోట్లు ఎలా సంపాదించాను ఆయన లేదు, నేను ఎలా సంపాదించాను బాగా తెలుసు. ఆయన వెళ్ళి సంపాదిస్తున్నానా? ఇక్కడ చూసుకుంటాడు అన్ని. కనుక నీకు ప్రేమ ఒక్కటే లొంగుతాడు. ఈరోజు ఆ ప్రేమకే లొంగిపోయాడు స్వామి. మామూలుగా లోపల ఆ ప్రేమ తత్వానికి యశోదమ్మ ప్రేమతో లొంగిపోయాడు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే 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 గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే గోపాల రాధే. జై రాధా కృష్ణ గోవింద కి, రాధా శ్యామ గోవింద కి, వృందావన గోవింద కి, మధు గోవింద కి, రాధా కుండ్ శ్యామ్ కుండ్ బిర్ల కుండ్ నారద కుండ్ కి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయోధ్య గురువాస దశరథ మహారాజ కుమార సీత రామ లక్ష్మణ భరత శత్రుఘ్న శ్రీ ఆంజనేయ స్వామి గోవింద గోవింద. రత్నగిరి రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. ఔమ్య లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద. పురీ నిర్నాథ్ భగవంతుల సుభద్ర గోవింద గోవింద. దీస్ గోవింద గోవింద. శ్రీ రుక్మిణీ పాండురంగ విఠల గోవింద గోవింద. శ్రీ ముని మహారాజ్ గోవింద గోవింద. మహాభక్త బృందవన గోవింద గోవింద. విజయ మహారాజ్ పూజారి గారి గోవింద గోవింద. మహేంద్రగిరి ప్రభు గారి గోవింద. అందరూ కూడా వీళ్ళు కృష్ణాష్టం చాలా చక్కగా చేశారు కదండి. చైతన్య చిన్న పిల్లవాడు, ఆయన కూడా ఎంత పరిగెత్తాడో పాపం. వీళ్ళందరికీ కూడా మనం గోవింద కొట్టాలండి. వాళ్ళు లేకపోతే ఇంత పాయసం జరగలిగిన వాళ్ళే మహాభక్తులు. వీళ్ళందరూ కూడా అందరూ కూడా వాళ్ళకి దాసాన